తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనం టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ స్పోక్స్ పర్సన్ గీతా నాయుడు గారు. మరి ఆవిడతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్కారం. మరి ఇప్పుడు చూసుకుంటే ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు కన్ఫర్మ్ అయిపోయింది. మరి ఈ పొత్తు కన్ఫర్మ్ అయిన తర్వాత మోడీ గారు ఫర్ ది ఫస్ట్ టైం ఈ 17వ తారీఖున చిలకలూరుపేటలో సభకి రాబోతున్నారు. మరి ఇక్కడ నుంచి రాజకీయాలు ఎలా ఉండబోతాయి అంటారు? ఒక రకంగా చెప్పాలంటే హాట్గా ఉంది చాలా ఏపీ. ఇంకా ముందు ముందు ఏమేమి జరుగుతాయి కూడా మనం ఊహించలేం, జరగవచ్చు. ఇంకా ఎలక్షన్ టైము నియర్లీ 1 మంత్ ఉంది. 19 అంటున్నారు, అంటే అన్అఫిషియల్గా వచ్చింది, ఇంకా అఫీషియల్గా రాలేదు. డేట్ 19th అన్నారు, అఫీషియల్గా రాలే. మోడీ గారు అంటే ఎలాగో వీళ్ళు ముగ్గురు పొత్తు పెట్టినారు, టీడీపీ, జనసేన, బీజేపీ. కాబట్టి ఆయన ప్రధానమంత్రి, బీజేపీ అధ్యక్షులు కాబట్టి కంపల్సరీగా వచ్చి అక్కడ చేస్తే పార్టీకి సపోర్ట్గా మాట్లాడితే కొంచెం హైప్ వస్తుంది, మనకి ప్రజల ఓట్లు మళ్ళించుకోవచ్చు, ఓట్ బ్యాంకింగ్ అన్నట్టుగా చూస్తున్నారు వాళ్ళు రాజకీయంగా. అది వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చేయలేం. కానీ నేనేమంటానంటే మోడీ గారికి ఒకటే నేను మా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాను, ప్లస్ రిక్వెస్ట్ కూడా చేస్తున్నాను. ప్రత్యేక హోదా కంపల్సరీగా మీరు ప్రకటిస్తే బాగుంటుంది మీ పార్టీ పెట్టుకున్న సభలో అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం చాలా అప్పులతో కూరుకుపోయింది, చాలా బాధల్లో ఉన్నారు, చాలా ట్యాక్స్లని చాలా అప్పులు అయిపోయినాయి. అంతకుముందు చంద్రబాబు గారికి చూసుకున్నాం మనం 14 నుంచి, అప్పుడు కూడా ఆయన 5 years చేసినప్పుడు కూడా ఏం చేయలేదు. పోలవరం అలాగే ఉండిపోయింది, ఏమి ప్రాజెక్ట్ పట్టించుకోలేదు. తర్వాత క్యాపిటల్ కూడా మన అమరావతి కూడా ఏం పట్టించుకోలేదు. ఆయన 5 years నుండి ఏం చేశారు? ఆయన అప్పులు చేశారు. అప్పులు చేయకుండా ఎవరైతే చేయట్లేదమ్మా, మనం గమనిస్తే ఆయన ఏం చేశారో తెలీదు. మరి ఇప్పుడు జగన్మోహన్ గారు ఒక్కసారి నాకు ఒక ఛాన్స్ ఇవ్వని చెప్పి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన వచ్చి కూడా 5 years అయిపోయింది, ఆయన పోలవరం విషయం ఎత్తలేదు. మళ్ళీ క్యాపిటల్ గురించి పట్టించుకోపోగా ఇంకా 3 capitals అని కూడా చెప్పారు ఆయన. ఇలా ఏంటంటే టైం ప్రొలాంగ్ చేసుకుంటూ, టైం వేస్ట్ చేసుకుంటూ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారే తప్ప వీళ్ళు చేసింది అయితే ఇద్దరు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, చంద్రబాబు గారు కానివ్వండి, 2 పార్టీలు కూడా వాళ్ళ పండగ జరుపుకోవడం కోసం, అదేదో అధికారం కోసం, తర్వాత డబ్బు సంపాదించుకోవడం కోసమే చూస్తున్నారు. కానీ ప్రజల కోసం కానీ, ప్రజల సంక్షేమాలు కానివ్వండి, లేకపోతే ఆంధ్రప్రదేశ్ పైకి రావడం కానీ, అభివృద్ధి చెందడం కానివ్వండి, ఏ రకంగా చూడలేదు. ముఖ్యంగా అసలు ఆంధ్రప్రదేశ్ చాలా రకంగా లాస్లో ఉందమ్మా. ధనిక రాష్ట్రము తెలంగాణ, చాలా డబ్బు ఉన్నది. మరి 2 రాష్ట్రాలు విడిపోవాలని చెప్పిన సోనియా గాంధీ గారు అప్పుడు మరి డబ్బు కూడా సమానంగా ఇవ్వాలి కదమ్మా. ఇప్పుడు షేర్ చేసి 2 రాష్ట్రాలను విడగొట్టినప్పుడు మీకు అంత హక్కు ఉన్నప్పుడు డబ్బు ఎంత ఉందో అంత ఇద్దరికి కూడా షేర్ చేస్తే కొంచెమైనా కొంచెం డెవలప్ అయ్యేది. అన్ని మొత్తం ఇక్కడ హైదరాబాద్ ఒక్కటే డెవలప్ అయింది. ఆంధ్రప్రదేశ్ మొత్తం కనుక తీసుకుంటే రాష్ట్రం హైదరాబాద్లోనే ఐటీ కంపెనీలు ఉన్నాయి, ఇంకెక్కడ కూడా లేవు. మనం ఇప్పుడిప్పుడే కొంచెం వైజాగ్లో పెడుతున్నారు ఐటీ కంపెనీస్, ఇంకెక్కడ లేవు. మరి అలాంటప్పుడు ఇక్కడే వస్తుంది డబ్బు ఎక్కువగా. మరి ఇది అధిక ధనిక రాష్ట్రం అవుతుంది తెలంగాణ. మరి అది వెనక పడిపోయిందంటే అది న్యాచురల్, చాలా ఉంటాయి దానికి. కాబట్టి నేను మోడీ గారిని ఒకటే అడుగుతున్నాను, మా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాను, తప్పకుండా ప్రత్యేక హోదా మీరు ప్రకటించాలి. అలాగే స్టీల్ ప్లాంట్ని కూడా ప్రైవేటీకరణ వద్దు, మేము ఇలాగే గవర్నమెంట్ తరఫునే ఉంచేస్తాం అనేసి మీరు అనౌన్స్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా హర్షిస్తారు, సంతోషిస్తారు. మిమ్మల్ని ఇంకా మీకు అభిమానం పెరుగుద్ది, అంతకన్నా ఏం లేదు. ఒక ప్రధానమంత్రిగా నేను కోరుకుంటున్నాను. మేము ఇప్పుడు చూసుకుంటే ఏపీలో బీజేపీకి చాలా తక్కువ ఓటు బ్యాంక్ ఉంది. మరి ఈ నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే వస్తున్నారు 17వ తారీఖున, ఆ తర్వాత ప్రజల్లో ఎంతవరకు ఉంటారంటారు? ఎంతవరకు సపోర్ట్ ఇస్తారు ప్రజలు? ఎంతవరకు అంటే చాలా వరకు బీజేపీ ఎందుకు మరి తెలంగాణలో చూసినా, ఏపీలో చూస్తే తెలంగాణలో కొంచెం బాగానే అనిపిస్తుంది, కానీ బీజేపీలో చాలా డల్గానే కనిపిస్తుంది. బీజేపీ ఎప్పటి నుంచి చూసినా, ఒక గత 15 సంవత్సరాల నుంచి చూసినా కూడా మనకి మరి అక్కడ నాయకత్వాలు ఉన్న వాళ్ళ లోపాల, లేకపోతే వాళ్ళ పార్టీ ఏమన్నా ఉందా మనకు తెలియదు. అది కానీ అంత ఎక్కువ ఉండకపోవచ్చు. కానీ 3 పార్టీలు కలిసి వెళ్తున్నాయి కదా, మరి ఎన్ని సీట్లు గెలుస్తారు అనేది కూడా కొంచెం ఆలోచించాలి. అది తెలియదు, అది ప్రజలు నాడి బట్టే అప్పటికప్పుడు ఆలోచనలు వేస్తారు, అది ఏమని తెలియదు. ఏదేమైనా చంద్రబాబు గారికి ఓటు వేద్దని చెప్తాను నేను. చంద్రబాబు గారు వచ్చి ప్రజలకు చేసేదేమీ లేదు, ఆయన అంతమంది ఉండి కూడా ఏం చేసింది లేదు, ఒరిగిందేమీ లేదు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కూడా ఒక ఛాన్స్ ఏం చేసింది లేదు, ఒరిగింది లేదు. కాబట్టి నేనేం చెప్తానంటే, కొత్తగా ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీ జై భారత్ నేషనల్ పార్టీ, జేడీ లక్ష్మీనారాయణ గారు పెట్టిన పార్టీ, సిద్ధాంతాలు కూడా చాలా బాగున్నాయి. అన్ని సంక్షేమ పథకాలు, మేము ఉచితాలకి వ్యతిరేకము, ఉచితాలు ఇవ్వము కూడా మేము. కాబట్టి సంక్షేమాలు ఎప్పుడైతే పెట్టి ప్రజల్ని ముందు తీసుకెళ్తామో అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతామా. ఎప్పుడైతే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయో దేశమే అభివృద్ధి చెందుతుంది. ఇది మనం గమనించాలి, అది తెలుసుకోవాలి, ప్రజలు కూడా ఆలోచించాలి. అందరూ ఈరోజు సోషల్ మీడియా, స్మార్ట్ ఫోన్స్ అంతా చూస్తున్నారు. ఇవన్నీ కూడా మీరు చూడండి, ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వచ్చిన 18 years నుంచి కూడా అందరూ ఆలోచించి ఏజ్ వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా మీ ఓటు చాలా అమూల్యమైనది. భారత్ నేషనల్ పార్టీకి ఒక ఛాన్స్ ఇవ్వండి. జేడీ లక్ష్మణ్ గారు చాలా సిన్సియర్ ఆఫీసరు, అలాగే మీకు సిన్సియర్గా కూడా పొలిటికల్గా కూడా ఉంటారని నేను హామీ ఇస్తున్నాను. తప్పకుండా ఒక ఛాన్స్ ఇవ్వండి. మీరు గెలిపిస్తే కదా ఆయన ఎలా చేస్తున్నారండి మీకు తెలిసేది. తప్పకుండా గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. మేము ఇప్పుడు చూసుకుంటే జై భారత్ నేషనల్ పార్టీ సింగిల్గానే వస్తుంది, వైసీపీ పార్టీ కూడా సింగిల్గానే వస్తుంది. కానీ ఈ 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, మరి పొత్తు సక్సెస్ అవుతుంది అంటారా? అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి అంతకుముందు కూడా చూస్తేనేమో
సింగిల్గానే వచ్చి 145 కొట్టుకెళ్ళిపోయారు. మనం చూసాం అది. ఇప్పుడు ఏమంటున్నారు 175 కొట్టుకుపోతామని చెప్తున్నారు వాళ్ళు. అమ్మటి రాంబాబు గారు కానివ్వండి, ఎవరైనా సరే వాళ్ళలో ఎమ్మెల్యేలు చెప్పుకుంటున్నారు. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి వాళ్ళకి ఆ పార్టీలో, కాదనట్లేదు. మరి టీడీపీ ఏంటంటే చంద్రబాబు గారికి పొత్తులేంది, ఆయన ముందుకెళ్ళరమ్మా ఈ మధ్య కాలంలో కనుక మనం చూసుకుంటే. ఎందుకంటే చాలా టఫ్ అయిపోయినాయి పాలిటిక్స్ ఏపీలో. టఫ్ అయిపోయినాయి. ఈయనకి ఇంకా టఫ్ అయిపోయింది. అంత లేదు, ఇదివరకులాగా చూస్తే ఇప్పుడు లేదు టీడీపీ. ఆయన ఎప్పుడైతే అరెస్ట్ అయ్యారో మన చంద్రబాబు గారు, అసలు టీడీపీ పార్టీ అయిపోయింది ఏపీలో అన్నారు. ఎప్పుడైతే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కలిసి ములాఖాత్ అయ్యి బయటకు వచ్చి నేను మళ్ళీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పారో, మళ్ళీ అప్పుడు టీడీపీ లీడర్లంతా బయటికి రావడం, గట్టిగా మాట్లాడడం, టీవీలో డిబేట్స్లో కానీ గట్టిగా వాళ్ళ గలం వినిపిస్తున్నారు, వాయిస్ వినిపిస్తున్నారు. కాబట్టి పడిపోయిన పార్టీని లేపి నుంచోబెట్టింది మాత్రం 100% పవన్ కళ్యాణ్ గారు టీడీపీకి మాత్రం. అది మాత్రం అది ఎవరన్నా కాదన్నా అది మనం నిజం ఒప్పుకొని తీరాల్సిందే. కాబట్టి మన చంద్రబాబు గారిని చూస్తే చాలా మైండ్ గేమ్డ్ ఆయన, చాలా ఆ విషయంలో. అందుకనే ఈయన పొత్తు పెట్టుకుంటాను అక్కడ ఏం మాట్లాడారు. అప్పుడైతే మీడియాకి ఏమి ఇవ్వలేదు, మా ప్రెస్ వాళ్ళకి ఏమి ఇవ్వలేదు ఛాన్స్, రికార్డింగ్ లోపల రావడానికి పర్మిషన్ ఇవ్వాలి. ఏం మాట్లాడారో మనకు తెలియదు. బయటకు వచ్చి నేను పొత్తు పెట్టుకుంటానని చెప్పారు. అప్పటి నుంచి ఎన్ని సీట్లు ఏంటి ఇది చూసుకుంటున్నారు, కానీ ప్రజల సంక్షేమం ఏముందా, ప్రజలకు ఏం చేయాలో అది చోట్ల ఎన్ని సీట్లు తీసుకోవాలి, ఎంత పొత్తు పెట్టుకోవాలి, ఎక్కడ జిల్లాలో ఎవరిని నుంచోబెట్టాలి, ఇది చూసుకుంటున్నారు వాళ్ళు. ఎంతసేపు రాజకీయాలే కానీ ప్రజలకు ఎవరు పట్టించలేదు. ఇక్కడ జనసేన కావచ్చు, అక్కడ బీజేపీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, ప్రజల్ని ఎవరు పట్టించుకోవట్లేదమ్మా. ఇది అందరూ కూడా ప్రజలు గమనించాలి, తెలుసుకోవాలి, బాగా ఆలోచించి ఓటు వేయండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.